ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో, వీళ్ళు తాత్కాలికంగా మేమేదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము, భయం కల్పించినాము, ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తా ఉన్నా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా, ఇప్పటికే చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రతి అక్క చెల్లెమ్మ కూడా అడుగుకుంటా ఉంది, జగనే గన ఉంటే ఈ పాటికి మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జగన్ అయితే ఒకే 15,000 ఇస్తాడు. ఆ 15,000లో కూడా తాను STF స్కూల్ మెయింటెనెన్స్ కోసము, వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము 1,000 రూపాయలు దీనికి 1,000 రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు. నేనైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి పిల్లల్ని చూపించి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 సంతోషమా అని అడగడము. వాళ్ళ అమ్మని చూపించి నీకు 18,000, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన ఉంటే నీకు 18,000. మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతూ ఉన్నారు, జగన్ ఉండింటే కనీసం మాకు 15,000 అన్నా వచ్చేది. జగన్ లేకపోయేసరికి ఉన్న 15,000 పోయింది, ఇస్తా ఉన్న 15,000 పోయింది. అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. తల్లికి వందనం అని పేరు పెట్టినారు, ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు. అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతూ ఉంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని చెప్పి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఈరోజు వెంటనే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అని చెప్పి పోయేసి పక్కకు వెళ్ళిపోయే జీవో, ఎంతమంది పిల్లలు అనేది పక్కకు పోయి తల్లులు వచ్చేసింది. ఎగ్జాక్ట్గా ఈ రోజుటికి ఎన్డీఏ నూతన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది. అదే సమయంలో ఇచ్చిన హామీలు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలోని చాలా స్పష్టంగా, మేనిఫెస్టోని కాకుండా ప్రచారంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. అభివృద్ధి, సంక్షేమం, ఎన్డీఏకి 2 కళ్ళు, ఈ 2 కూడా సమాంతరంగా ప్యారలల్గా ముందుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. అదే సమయంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి రెంటికి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని చెప్పాం. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత చాలామంది నాకు ఎన్నికల ముందు అడిగారు, మీరు వస్తే మీరు కనీసం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ టోటల్గా విధ్వంసం జరిగింది, మీరు దీన్ని రివైవ్ చేస్తారని నమ్మకం మీకుందా, మీకు అనుభవం ఉంది, కానీ అఘాతం చూస్తే మాత్రం చాలా లోతుగా ఉంది, మీరు చేయగలుగుతారని అడిగారు. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ని సంవత్సరాలు ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. కష్టాలకు వచ్చినప్పుడు కాడుపడేయడమో పారిపోవడం కరెక్ట్ కాదు. ఎంత కష్టమైనా చేస్తామనే విధంగా ఆ రోజు చెప్పాను, ఆ డైరెక్షన్లో ముందుకు పోయాను. మేము ఆ రోజు సూపర్ 6 చెప్పాం. ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి, సూపర్ 6 మేజర్గా హైలైట్ చేశాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక. ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన? కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? పోలవరం పనులు ఎందుకు ముందరికి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు? అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు? దానికి స్పష్టంగా సమాధానం చెప్పమనండి. అది చెప్పకుండా ఏదంటే అది వాగితే ఎట్లా ఒప్పుకుంటాం? వాస్తవాలు దగ్గర ఉండాలి కదా ఆయన. ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటూ మేము వెళ్తున్నాం. అది మా పైన ఉన్న బాధ్యత కదా.
ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము? సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ తిరుగుతున్నాడు కదా ఆయన. ఇప్పుడు 2-3 సార్లు బయటకు వచ్చారు, ప్రశాంతంగా వెళ్తున్నారు కదా. ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గేట్కి తాడు కట్టారండి. అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేము అందరం బస్సులో వెళ్తుంటే వైకాపా కార్యకర్త చెప్పు ఆ బస్ మీద ఇసిరేశాడు. అప్పుడున్న డీజీ ఏమన్నాడండి? ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు. వాళ్ళు తప్పులు గతంలో చేశారు, దానికి వాళ్ళు చిక్కుంటున్నారు. దానికి మేమేం చేయగలుగుతాం? చట్టం దాని పని చేసుకుంటాం.